అన్నా నమస్తే. నా చిన్నప్పుడు మన తెలంగాణలో నీళ్లు చక్కగా ఉండకపోయేదన్న. కాకపోతే గోదావరి నది తెలంగాణ నుంచెల్లి ప్రవహించేది కానీ దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్రాకే పోయేదన్న. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుండేది, ఈ అమ్మ ఈ నీళ్లు లేని తెలంగాణలో పుట్టి వేస్ట్ రా నాయన, ఇక ఆంధ్ర సైడ్ పుట్టుంటే ఏమన్నా నీళ్లు ఉండేనా. మంచిగా వర్రెలు, వాగులు, వంకలు ఎంత చక్కగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళ చెరువులన్నీ ఫుల్లుగా నిండి ఉంటాయి. కానీ మన తెలంగాణ మాత్రం ఘోరంగా ఎండిపోయి ఉన్నదన్న. నా చిన్నప్పటి నుంచే చూస్తున్నా. కాకపోతే ఈ మధ్యలో మన తెలంగాణ సపరేట్ అయిన కాడి నుంచి మాత్రం గోదావరి అందులో మ్యాక్సిమం మనకు చెందేటట్లు మిషన్ భగీరథ అని అదాన్ని దాని ఎత్తిపోతల పథకం అని కాళేశ్వర ప్రాజెక్ట్ అని ఇవన్నీ పెట్టి మనకైతే వాటర్ని కొరత లేకుండా చేసిరన్న ఇప్పటివరకు అయితే మన తెలంగాణ ప్రభుత్వం. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చూస్తున్నాను, ఒకసారి చూడొచ్చు మా ఊరి చెరువు అయితే మొత్తం ఎండిపోయిందన్న. ఇది మే మే టైము మొత్తం ఎండిపోయిందన్న.